ఒక అడవిలో చాలా పక్షులు జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతకానివి మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నాయి. ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఒక కొంగ, ఓసి తిక్కదానా, నీవు పిడికడంత లేవు, నీ చేత ఏమవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు, పోయి నీ ప్రాణాలు కాపాడుకో అంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చెయ్యి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. తెలిసింది కదా ఫ్రెండ్స్, అందరూ కలిసి ఒకటిగా నిలబడితే ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనవచ్చని ఈ చిన్న పిట్ట కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.